గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం రెండు వర్డ్స్కి ఉండేటువంటి డిఫరెన్స్ మనం తీసుకుందాం. ఫస్ట్ ఏంటయ్యా అంటే బిలీవ్. ఇంకో వర్డ్ వచ్చేసి బిలీవ్ ఇన్. రెండిటికి ఒకటైనా మీనింగ్, రెండిటికి ఏమైనా తేడా ఉందా? ఐ బిలీవ్ హిమ్ అని చెప్పాలా, ఐ బిలీవ్ ఇన్ హిమ్ అని చెప్పాలా? చాలామందికి వచ్చేటువంటి కన్ఫ్యూజన్ అది. కాబట్టి బిలీవ్ అంటే ఏంటి, బిలీవ్ ఇన్ అంటే ఏంటి? రైట్, బిలీవ్ అనేది ఇప్పుడు చూడండి, మనం ఎట్లా చెప్తాం? ఐ బిలీవ్ హిమ్ అని చెప్తాం. ఐ బిలీవ్ హిమ్ హీఈస్ నాట్ టెల్లింగ్ ద ట్రూత్. ఐ డోంట్ బిలీవ్ హిమ్ అని చెప్పి అంటాం. ఐ డోంట్ బిలీవ్ హిమ్. ప్లీజ్ బిలీవ్ మీ అంటారు, అంటే నన్ను నమ్ము అని. కాబట్టి ఈ బిలీవ్ అనేది మనం ఎట్లా వాడతామంటే, ఒకళ్ళు చెప్పింది మనం ఒప్పుకుంటాం అనే మీనింగ్లో వాడతాం. ఒకడు చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను, ఐ బిలీవ్ హిమ్, వాడు చెప్పేది నేను ఒప్పుకుంటున్నాను అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం. ఏంటి, ప్లీజ్ బిలీవ్ మీ అని చెప్పి అన్నాడు ఒక ఆయన, అంటే నేను చెప్పేది నమ్ము అని. అది కాబట్టి బిలీవ్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్. ఐ బిలీవ్ ఇట్, నేను దాన్ని నమ్ముతున్నాను, ఆ విషయాన్ని నమ్ముతున్నాను అని చెప్పి. కాబట్టి బిలీవ్ అంటే నమ్మటం. ఒకళ్ళు చెప్పేది నమ్మటం, ఒకళ్ళు చెప్పినది నమ్మటం. కాబట్టి ఇప్పుడు చెప్పేది అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం. ఎవరన్నా చెప్పేది నమ్మటాన్ని ఏమంటాం అంటే మనం బిలీవ్ అని చెప్పి అంటాం. ఒకటి చెప్పేది నమ్మటాన్ని ఏమంటాం మనం, బిలీవ్ అని చెప్పి అంటాం. మరి బిలీవ్ ఇన్ అని చెప్పి ఎప్పుడు చెప్పాలి? చూడండి, ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను నేను. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ ఏలియన్స్. ఐ బిలీవ్ ఇన్ ఏలియన్స్. ఐ బిలీవ్ ఇన్ ఏలియన్స్. ఐ బిలీవ్ ఇన్ గోస్. ఐ బిలీవ్ ఇన్ గోస్. నేను దెయ్యాలు ఉన్నాయి అని చెప్పి నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ ఏలియన్స్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. కాబట్టి బిలీవ్ ఇన్ అనేది ఎప్పుడు చెప్పాలంటే, ఒకటి ఉంది అని చెప్పి నమ్మటాన్ని బిలీవ్ ఇన్ అని చెప్పాలి. బిలీవ్ అనేది ఎప్పుడు చెప్పాలి? ఒకడు చెప్పేది నేను నమ్ముతున్నాను అని చెప్పడానికి మనం దీన్ని వాడుతుంటాం అనమాట, వాడుతూ ఉంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇన్ని ఒక్కటి పెట్టేటప్పటికి మీనింగ్ మారిపోయింది. కాబట్టి ఐ బిలీవ్ ఇన్ గాడ్. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ ఏలియన్స్ ఉన్నాయని చెప్పి నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఇన్ గోస్, నేను దెయ్యాలు ఉన్నాయని చెప్పి నమ్ముతున్నాను. రైట్, హీ ఈస్ టెల్లింగ్ లైస్. ఐ డోంట్ బిలీవ్ హిమ్. వాడు అబద్ధాలు చెప్తున్నాడు, నేను నమ్మను. అంటే ఒకళ్ళు చెప్పేదాన్ని నమ్మటాన్ని మనం బిలీవ్ అని చెప్పి అంటాం అన్నమాట. బిలీవ్ మీ. రైట్, ప్లీజ్ బిలీవ్ మీ, ఐ డిడ్ నాట్ స్టీల్ ద గోల్డ్. నేను బంగారం దొంగతనం చేయలేదు, నన్ను నమ్ము అని చెప్పి మనం చెప్తాం అనమాట. రైట్, షీ ఈజ్ ఎ లయర్, ఐ డోంట్ బిలీవ్ హర్. కాబట్టి ఒకళ్ళు చెప్పేది నమ్మటం, లేకపోతే మనిషిని నమ్మటం అనే మీనింగ్లో మనం ఉట్టి బిలీవ్ అనేది మనం వాడతాం. బిలీవ్ ఇన్ వచ్చేటప్పటికి ఎట్లా వాడాం మనం? అది ఉంది అని చెప్పి మీరు నమ్ముతున్నారు అనమాట. అది ఉంది అని చెప్పి మీరు నమ్ముతున్నారు, ఆ విధంగా చెప్పడానికి మనం వాడతాం. రైట్, హీ ఈజ్ ఏ లయర్. ఐ డోంట్ బిలీవ్ హిమ్. నేను అతన్ని నమ్మను. అతను చెప్పేది నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్ అని చెప్పా. ఐ డోంట్ బిలీవ్ హిమ్. రైట్, హీ బిలీవ్స్ ఇన్ గాడ్. అతనికి దేవుడి మీద నమ్మకం ఉంది. ఒకటి ఉన్నాడు, దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన నమ్ముతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనం ఈ బిలీవ్ ఇన్ అనేది మనం వాడుతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. గుడ్ డే టు యూ ఆల్.